బ్రేకింగ్ లో చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబంలోని ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. భార్య, వదిన, కూతుర్ని యాదయ్య అనే వ్యక్తి చంపేశాడు. మరో కుమార్తెను కూడా చంపే ప్రయత్నం చేయగా ఆమె తప్పించుకుంది. హత్యల తర్వాత ఉరివేసుకుని యాదయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు అలివేలు, హనుమమ్మ, అపర్ణ యాదయ్యగా గుర్తించారు. కుటుంబ కలహాలే కారణం తెలుస్తోంది. 3 రోజులుగా గ్రామంలో భార్యాభర్తల మధ్య పంచాయతీ జరుగుతున్నట్లుగా సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబంలోని ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. భార్య, వదిన, కూతుర్ని యాదయ్య అనే వ్యక్తి చంపేశాడు. మరో కుమార్తెను కూడా చంపే ప్రయత్నం చేయగా ఆమె తప్పించుకుంది. హత్యల తర్వాత ఉరి వేసుకుని యాదయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్, మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏమిటి దారుణం? అసలు ఈ ఘటన నేపథ్యం ఏంటి? ముఖ్యంగా ఈ నైబర్స్ కానీ అక్కడ ఉండే స్థానికులు కానీ ఏం చెప్తున్నారు మధు? ఇదంతా కూడా పూర్తిగా ఆ క్షణిక విషయంలో వచ్చేటటువంటి కోపం ఏదైతే ఉంటుందో ఆ కోపానికే ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతుంటాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే మాత్రం జరిగినటువంటి యాదయ్య ఎవరైతే ఉన్నారో యాదయ్య ఈ మాత్రం కూడా ఆలోచించకుండా సొంత కుటుంబ సభ్యులనే అత్యంత దారుణంగా కూడా హత్య చేయడం జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండడం, ఆ గొడవల క్రమంలోనే ఈ హత్యలు జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ గొడవల్లో పిల్లలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని భార్య అలివేలు, ఆధిపత్యంగా అక్క హనుమమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లలను తీసుకెళ్లేందుకు రాత్రి కుల్కచర్ల గ్రామానికి అయితే రావడం జరిగింది. తన పిల్లలను తీసుకొని పోవడం భావించినటువంటి యాదయ్య వదిలితో సహా భార్యతో కలిసి కూతుర్ని హత్య చేయడానికి అయితే ప్రయత్నించడం జరిగింది. హత్యలను గమనించినటువంటి చిన్న కూతురు రక్తపు మడకలను చూసి అక్కడి నుంచి పారిపోవడమే జరిగింది. అయితే ఈ ఘటన తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో అయితే చూసుకుంది. వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ప్రస్తుతం విచారణ అయితే మొదలు పెట్టారు. ఓకే, థ్యాంక్ యూ మధు. కులక్చెర్లలో ఒక 100 కాల్ రావడం జరిగింది. దాన్ని అటెండ్ చేస్తే వెళ్ళి చూస్తే యాదయ్య అనే వ్యక్తి అతని భార్యని, చిన్న బిడ్డని, వాళ్ళ వదినని ముగ్గురిని కత్తితో చంపిండు. వాళ్ళ పెద్ద బిడ్డని కూడా చంపడానికి ప్రయత్నం చేసి ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాత అతను కూడా ఇంట్లో ఉరేసుకొని చనిపోయిండు. దీని విషయంలో ప్రాథమికంగా మేము విచారణ చేస్తున్నాము. దీని మీద ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఫర్దర్గా డీటెయిల్స్ మేము అప్డేట్ చేస్తాము. కులక్చెర్లలో కాల్ రావడం జరిగింది. దాన్ని అటెండ్ చేస్తే వెళ్ళి చూస్తే యాదయ్య అనే వ్యక్తి అతని భార్యని, చిన్న బిడ్డని, వాళ్ళ వదినని ముగ్గురిని కత్తితో చంపిండు. వాళ్ళ పెద్ద బిడ్డని కూడా చంపడానికి ప్రయత్నం చేసి ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాత అతను కూడా ఇంట్లో ఉరేసుకొని చనిపోయిండు. దీని విషయంలో ప్రాథమికంగా మేము విచారణ చేస్తున్నాము. దీని మీద ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఫర్దర్గా డీటెయిల్స్ మేము అప్డేట్ చేస్తాము.